వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని హరి ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాపులో విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. షాపులో అనుమతి లేకుండా అక్రమంగా ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తున్నాడని తనిఖీలు నిర్వహించారు. పురుగుల మందులు ఆన్లైన్లో బుక్ చేసి రైతులకు అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ ఉదయం మాకు ఒక నమ్మదగిన సమాచారం ప్రకారం ఏదైతే విజిలెన్స్ వాళ్ళు మేము సంయుక్తంగా హరి ట్రేడర్స్ నర్సంపేట షాప్ మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో ముఖ్యంగా గుర్తించింది ఏంటంటే బేయర్ కంపెనీకి సంబంధించిన లాడిస్ అనే కలుపు మందును వీళ్ళు పెద్ద ఎత్తున ఆన్లైన్ మార్కెట్లో కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు ఇతర షాపులకు కూడా సరఫరా చేస్తున్నారు అనే అభియోగంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ గుర్తించిన విషయాలు ఏంటంటే లాడిస్ మందుతో పాటు మిగతా కొన్ని కంపెనీకి సంబంధించిన పీసీలు ఏదైతే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయిన స్టాక్ కూడా గుర్తించడానికి మొత్తం 13 రకాల కెమికల్స్ గుర్తించడానికి దాని వర్త్ వచ్చేసి 4,95,453 రూపాయలండి. ఈ స్టాక్ ను ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లాడిస్ వీళ్ళు ఏదైతే ఆన్లైన్ మార్కెట్ లో కొన్న ప్రోడక్ట్ ఉందో దానికి సంబంధించిన మాత్రం దాని శాంపుల్స్ డ్రా చేసి మనం పరిశీలన నిమిత్తం అనలిటికల్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్టాక్ మొత్తం సీజ్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ దానిపైన మనం కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఈ విధంగా ఇప్పుడు రైతులకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఏ పురుగు మందు కానీ కలుపు మందు కానీ ఏది తీసుకునేటప్పుడు కూడా తప్పకుండా షాప్ దగ్గర బిల్ తీసుకునేటప్పుడు బిల్ లోపల కూడా బ్యాచ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారా లేదా అనేది కూడా తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. చేసుకుంటే దానికి మనకు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు ఇది అడగడానికి కానీ మనం ఫైట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి సందర్భాల్లో మాత్రం రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది. పెద్ద ఎత్తున అంటే సార్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకుని వచ్చేసి 40,000 వస్తే ఎందుకంటే ఇక్కడి నుంచి మూవ్ అవుతుందని మనకు ఇక్కడి నుంచి మనకు మేజర్ గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ లో తీసుకొని మిగతా జిల్లాలకు కానీ మిగతా షాపులకు కానీ సరఫరా చేస్తున్నారు ఇక్కడి నుంచి. అది టోటల్ గా ఈ సీజన్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 1 crore వరకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర స్టాక్ పెద్ద మొత్తం లేదు, ఒక 40,000 స్టాక్ మాత్రమే ఉంది. అది మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు ఖమ్మంలో కూడా అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ స్టాక్ పోయింది అనేది కూడా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. ఏ మండలకు పోయింది, ఎక్కడికి నుంచి స్టాక్. ఇదే కాకుండా ఇలా ఇంకెవరెవరు ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున సేల్ చేస్తున్నారనే విషయం మీద కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. బిగ్ హార్ట్ అలాగే ఇండియా మార్ట్ అనేవి పెద్ద ఎత్తున ఆన్లైన్ ఈ కామర్స్ మార్కెట్స్ ఉన్నాయి. దీని ద్వారా ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు. చాలా మంది కొంటున్నారు. చాలా మంది రైతులు కూడా ఇండివిజువల్ గా వాళ్ళు సీడ్ కానీ పెస్టిసైడ్ కానీ దాంట్లో పర్మిషన్ ఇంతవరకు కొనుక్కుంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే పెద్ద మొత్తంలో దాన్ని స్టాక్ తీసుకొని మళ్ళీ ఇతర షాపులకు అమ్మడం ద్వారా వీళ్ళు లాభం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే వీళ్ళు పెద్ద మొత్తంలో వచ్చేటప్పుడు దాంట్లో ఏమన్నా స్పూరియస్ ఏమన్నా కల్తీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందనేది అనుమానంతో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. దీనిలో తీసుకున్న స్టాక్స్ శాంపుల్స్ ద్వారా మనకు విషయం తేడా తెలియదు.